ఇక్కడున్నారా? నేను మీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. ఏయ్, నేను గుడికెళ్ళాలి, నాకు కొంచెం తోడొస్తారా? రేపు స్లిప్ టెస్ట్ ఉంది, చదువుకోవాలి. సారీ. నేను ఆయన కోసం వెయిట్ చేస్తున్నాను. బయటికి వెళ్దామన్నారు. సారీ ప్లీజ్. అరే మహాలక్ష్మి, నువ్వా? చీరలో భలే ఉన్నావే. నీకు సిగ్గుపడతాం కూడా వచ్చా? నిజంగా చీరలో భలే ఉన్నావు మహాలక్ష్మి. ఏంటి రెడీ అయ్యావు? ఏంటి ప్రోగ్రామ్? ఏం లేదు, నేను ప్రతి శనివారం గుడికి వెళ్తాను. ఇక్కడ వెళ్దామంటే వాళ్ళంతా బిజీ, నాకు తోడలేరు. సాయంత్రం తీసుకొస్తే పర్లేదులే, నీకోసం ప్రోగ్రామ్ త్యాగం చేస్తా. పద. నిజంగా? పంతులు గారు ప్రసాదం తీసుకోండి సార్. మీ గుడిలో ఒకటిందే, 10 రూపాయలు పెట్టి కొన్నాం సార్, తీసుకోండి సార్. ప్రసాదం వద్దంట. ఎవరినో ఒక నేర్పించాలా? సీను, నువ్వెప్పుడు ఇంత హాయిగా ఎలా ఉండగలవు? నీకు అసలేం టెన్షన్స్ ఉండవా? టెన్షనా? చాలా ఆశ్చర్యంగా ఉంటుంది నాకు. నిజంగా ఆ రోజు నువ్వు నాకు ధైర్యం చెప్పుండకపోతే ఈ పాటికి నేను ఏ గొట్టంగానో పెళ్లి చేసుకుని పిల్లల్ని ఆడిస్తుండేదాన్ని. అసలు ఇంత హాయిగా ఎలా ఉండగలవు? తీసుకో. చూడు మహాలక్ష్మి, అన్నిటికన్నా పెద్ద టెన్షన్ చావు. దాన్ని మనం ఏం చేయలేం. దాని ముందు మిగతా విషయాలన్నీ చాలా చిన్నవి. ఆ చిన్న విషయాల కోసం తిట్టుకోవడం, కొట్టుకోవడం, అలగటం, జలసీలు, గొడవలు పెట్టుకోవడం. ఎవరి పని వాళ్ళు చేసుకుంటే అందరూ హ్యాపీగా ఉంటారు. నువ్వు హ్యాపీగా ఉండు, నేను కూడా హ్యాపీగా ఉంటా. అదే మన ఫిలాసఫీ. బాగా చెప్పాను కదా? నీకు అర్థమయ్యేటప్పటికి తెల్లారుతుంది. పద.